హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అయితే ఫీజు ఈ మంత్ 18th నుంచి 24th వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసి May 25th నుంచి June 1st దాకా జరుగుతాయి. ఈ సప్లిమెంటరీ ఫీజు వచ్చేసి 550 రూపీస్. అది ఫస్ట్ ఇయర్స్ కావచ్చు లేదంటే సెకండ్ ఇయర్స్ కావచ్చు, ఎవరికైనా కూడా 550 రూపీస్ అనేది సప్లిమెంటరీ ఫీజు. అలాగే ప్రాక్టికల్స్కి అయితే 250 రూపీస్. అంటే ప్రాక్టికల్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్ళీ ఇప్పుడు కట్టుకొని రాయొచ్చు అనమాట. అవి కూడా May 1st నుంచి 4th దాకా జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ కూడా 550 రూపీస్ ఫీజుతో పాటు ఈచ్ పేపర్కి 160 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. అంటే 550 రూపీస్ పే చేసి ఎన్ని సబ్జెక్ట్స్ రాయాలనుకుంటే అన్ని 160 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కూడా సేమ్ అండి. ఈ మంత్ 18th నుంచి 24th వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఫీజు ఎలా ఉంది అంటే, ఆన్సర్ షీట్స్కి ఒక్కొక్క దానికి రీవెరిఫికేషన్కి అయితే 1300 రూపీస్ ఉంది, రీకౌంటింగ్కి అయితే 260 రూపీస్ ఉంది. అలాగే బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి సప్లిమెంటరీ ఫీజు వచ్చేసి ఒక్కో సబ్జెక్ట్కి 150 రూపీస్ ఉంది. ఈ విషయం అయితే ఈ ఇంటర్మీడియట్కి సంబంధించిన అన్ని కాలేజ్ ప్రిన్సిపల్స్కి ఈ సమాచారం అంది ఉంటుంది. ఒకవేళ ఈ టైంలో కూడా కట్టుకోకుండా ఎవరైనా మర్చిపోయి డేట్స్ తెలియకోకుండా అలా ఉంటే వాళ్ళకి ఫైన్తో పాటు కట్టుకోవడానికి మరొక అవకాశం కల్పిస్తారని మన గవర్నమెంట్ వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3 6600. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.